హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేసిన అస్త్రశక్తి ఎక్సర్సైజ్లో ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒకేసారి 4 ఏరియల్ టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేసింది. డిఆర్డిఓ సింగిల్ కమాండ్ గైడెన్స్తో ఒకేసారి 4 ఏరియల్ టార్గెట్స్ని 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో డిస్ట్రాయ్ చేసి చూపించడం ప్రపంచంలోనే ఫస్ట్ టైం అని చెప్తుంది. ఈ టెస్ట్లో ఎయిర్ ఫోర్స్ ఒకేసారి 4 డ్రోన్స్ని లాంచ్ చేసింది. ఆకాశ్ సిస్టంలో 2 లాంచర్స్లో కలిపి 5 మిసైల్స్ ఉన్నాయి. 4 డ్రోన్స్ని 25 కిలోమీటర్స్ దూరంలో డిస్ట్రాయ్ చేసింది. ఒక ఆకాశ్ బ్యాటరీలో ఒక కమాండ్ పోస్ట్, ఒక రాజేంద్ర ఫైర్ కంట్రోల్ రెడార్, అలాగే 4 లాంచర్స్ ఉంటాయి. లాంచర్కి 3 లెక్క 12 మిసైల్స్ ఉంటాయి. రీలోడింగ్ అవసరం లేకుండా ఆకాశ్ బ్యాటరీ అప్ టు 12 టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేయగలదు. అదే ఒక్కో టార్గెట్పై 2 మిసైల్స్ని ఫైర్ చేస్తే 6 టార్గెట్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఎయిర్ ఫోర్స్లో ఒక ఆకాశ్ స్క్వాడ్రన్కి 2 బ్యాటరీస్ అంటే 24 మిసైల్స్ ఉంటాయి. అదే ఆర్మీలో ఉండే రెజిమెంట్లో అయితే 6 బ్యాటరీస్లో కలిపి 72 మిసైల్స్ ఉంటాయి. అయితే ఈ టెస్ట్లో ఒకే బ్యాటరీ ఒకేసారి 4 డ్రోన్స్ని డిస్ట్రాయ్ చేసింది. సిస్టంలో ఎన్ని మిసైల్స్ రెడీ టు ఫైర్ కండిషన్లో ఉన్నా కూడా రెడార్స్కి ఒక లిమిట్ ఉంటుంది. ఒకేసారి ఎన్ని టార్గెట్స్ వైపు అయితే మిసైల్స్ని గైడ్ చేయగలదని. ఒక టార్గెట్కి ఒక్కో మిసైల్ లేదా ఒక టార్గెట్కి 2 మిసైల్స్ లెక్క ఫైర్ చేసినా సరే ఆకాశ్ ఫైర్ కంట్రోల్ రెడార్ ఒకేసారి 4 ఏరియల్ టార్గెట్స్ వైపు అయితే మిసైల్స్ని గైడ్ చేయగలదు. ఈ ఎంగేజ్మెంట్ అనేది కొన్ని సెకండ్ల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఆ 4గింట్లో ఒకటి డిస్ట్రాయ్ అవ్వగానే ఇంకో టార్గెట్ వైపు మిసైల్స్ని గైడ్ చేస్తుంది. దీన్నే ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డెమాన్స్ట్రేట్ చేస్తుంది. ఇండియన్ ఎయిర్ బేసెస్లో పాయింట్ డిఫెన్స్గా ఒక ఆకాశ్ స్క్వాడ్రన్ ఉంటుంది, లేదా కొన్ని చోట్ల స్పైడర్ కూడా ఉంటుంది. ఆకాశ్ స్క్వాడ్రన్ ఒకేసారి 8 టార్గెట్స్తో ఎంగేజ్ అవ్వగలదు. అలా వరుసగా అప్ టు 24 టార్గెట్స్తో ఎంగేజ్ అవ్వగలదు. 25 to 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్, క్రూజ్ మిసైల్స్, డ్రోన్స్ని డిస్ట్రాయ్ చేయగలదు. ఆకాశ్ క్యానిస్టరైజ్డ్ మిసైల్ కాకపోవడం వల్ల చూడడానికి కొంచెం ఓల్డర్ సిస్టంలా కనబడుతుంది. కానీ ఆకాశ్లో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి. ర్యామ్జెట్ ఇంజన్తో మ్యాక్ 2.5 స్పీడ్ని మెయింటైన్ చేస్తుంది. యాక్టివ్ రెడార్ హోమింగ్ ఉంటుంది. డిఆర్డిఓ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. అలాగే లేటెస్ట్ వర్షన్ అయిన ఆకాశ్ ఎన్జీ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ అయ్యి ఆర్డర్స్ కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉంది. దీంతోపాటు ఎయిర్ ఫోర్స్ సమ్మర్ ఎయిర్ డిఫెన్స్ని కూడా ఈ ఎక్సర్సైజ్లో టెస్టిఫై చేసింది. రష్యన్ R-73, R-27లను గ్రౌండ్ లాంచ్డ్ వేరియంట్స్గా కన్వర్ట్ చేసింది. సైడ్ విండర్, అజ్రామ్, ఐరిస్టీ, పైథాన్ 5 ఇలా ఎన్నో క్లోజ్ కాంబాట్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్లో చీప్ కాస్ట్తో క్లోజ్ రేంజ్లో డిస్ట్రాయ్ చేసేలా సర్ఫేస్ లాంచ్డ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఎయిర్ ఫోర్స్ వేల సంఖ్యలో ఉన్న రష్యన్ R-73 CCM అలాగే R-77 BVR మిసైల్స్ని ఇలా మాడిఫై చేసింది. ఆకాశ్ లాంటి సిస్టమ్స్తో పెద్ద పెద్ద డ్రోన్స్ని డిస్ట్రాయ్ చేయొచ్చు, కానీ చిన్న చిన్న డ్రోన్స్పై ఇటువంటి సిస్టమ్స్ని వేస్ట్ చేయలేం. అటువంటి వాటిని క్లోజ్ రేంజ్లో డిస్ట్రాయ్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఓవరాల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆకాశ్ సిస్టంలో ఒకే ఫైర్ కంట్రోల్ రెడార్ ఒకేసారి 4 టార్గెట్స్ వైపు మిసైల్స్ని గైడ్ చేయగలిగే కేపబిలిటీని డెమాన్స్ట్రేట్ చేసింది. అలాగే చీప్ కాస్ట్ ఉండే డ్రోన్స్కి ఎగెన్స్ట్గా ఒక లో కాస్ట్ ఎయిర్ డిఫెన్స్ని కూడా ప్రిపేర్ చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.